ఉగాది రోజు ఎవరైనా సరే గణపతి టెంపుల్ కి వెళ్లి మీ చేత్తో గరిక పోచలు ఎర్రటి పుష్పాలు ఇచ్చి అర్చన చేయించుకుంటే సంవత్సరం అంతా కూడా గణపతి మీ వెన్నంటే ఉంటాడు. ఈ సంవత్సరం 12 రాసుల వాళ్ళు 27 నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న గణపతి టెంపుల్ కి వెళ్లి ఉగాది రోజు అర్చన చేయించుకోండి. ఇప్పటికీ మీరు పంచాంగాన్ని పరిశీలనం చేస్తే ఉగాది లేదా యుగాది, ఒకప్పుడు సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగిందిట, అందుకని యుగాది, నూతన సంవత్సరారంభం. అందుకే ఆ రోజున అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేసి రాజదర్శనము అని పంచాంగంలో రాసి ఉంటుంది. ఆ జగదంబ కన్నా పరమేశ్వరుడి కన్నా రాజాధిరాజులు ఎవరుంటారు? అందుకే చక్కగా ఆ రోజున శివాలయానికి వెళ్లి మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చెయ్యాలి. ఎందుచేత అంటే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు, ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు. లేదు, లక్ష్మీనారాయణ దర్శనం చెయ్యవచ్చు. ఆ రోజున తప్పకుండా చెయ్యవలసినటువంటి పనులలో ఒకటి గోపూజ చేసి వృషభ పూజ చెయ్యాలి. ఎందుచేత అంటే ఎద్దు యొక్క డెక్కల నుండి స్రవించినటువంటి అమృత బిందువుల వలన పంట బాగా వృద్ధిలోకి వచ్చి చక్షు సంబంధమైన వ్యాధులు రాకుండా ప్రజల్ని కాపాడుతుంది.